వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఉదయం నుంచి అటు ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో ఒక ప్రెస్ మీట్, అంటే ఎవరైతే నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఒక హాట్ టాపిక్గా మారి అదేనండో ఈ నెల 28న కూటమి సర్కారులో అతి కీలకమైన మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ గారు తమ పార్టీ క్యాడర్తో ఒక సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి తమ పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీలు ఎవరెవరిపైన రౌడీ షీట్లు కూడా కేసులు ఉన్నాయో ఆ జాబితా అంతా ఇస్తే 2 రోజుల్లో వారిపైన ఉన్న రౌడీ షీట్లు అన్నీ ఎత్తివేయిస్తానంటూ నారాయణ గారు హామీ ఇచ్చారని ఆ ఫోన్ కాల్ రికార్డును కొంతమంది రికార్డ్ చేసి అది బయటికి రిలీజ్ చేయడము, అది అటు ఇటు వెళ్ళి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి చేయడంతో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి రౌడీ షీట్లు ఎత్తేస్తావా అంటూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ ఉంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన తడి వివరాలు తెలుసుకుంటూ. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుందండి నెల్లూరులో? కూటమి సర్కార్లో చాలా కీలకంగా ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిపై మీరు ఒక అభాండం వేశారని అందరూ అంటున్నారన్నమాట. అంటే అసలు దీనిపై మీ సమాధానం ఏంటి? అసలు పొద్దున మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆధారాలు ఉన్నాయా? డెఫినెట్ గా నేనేమంటానంటే, నెల్లూరులో ఈ మధ్య డైరెక్ట్ గా సీఎం గారు కూడా ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినారు, నెల్లూరు రౌడీయిజానికి అడ్డాగా తయారైంది, గంజాయి ఎక్కువగా అక్కడ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందే మనం అందరూ కూడా విన్నాం. ఈ రోజు కూడా అన్ని రకాల పేపర్లలో ఫుల్ పేజ్ కూడా వచ్చినాయి. నెల్లూరులో అరాచకాలు, ఘోరాలు, రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువైనాయి, రౌడీయిజం పెరిగిపోయిందని. ఇలాంటి క్రమంలో నిన్నగాక మొన్న, అంటే ఒక 2 days బ్యాక్, నారాయణ గారు డైరెక్ట్ గా టెలికాన్ఫరెన్స్ లో 3,500 మంది టెలికాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి అందరికీ కూడా ఒక సందేశం ఏంటంటే, నేను అది మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఆయన ఆడియో కూడా నేను వినిపిస్తాను. ఆయన చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఉంటాయి, వాటన్నింటినీ కూడా మీరు నాకు కోఆర్డినేటర్స్, డివిజన్ ఇన్ఛార్జెస్ వాటన్నింటి కూడా కలెక్ట్ చేసి నాకు కనుక ఇస్తే నేను ఎస్పీతో పర్స్యూ చేసి వాటిని లేకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిన్నటి నుంచి ఆ రౌడీ షీటర్స్ అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేయడం, వాళ్ళని పార్టీలో కనుక చేరే పని అయితే మేము అన్ని కూడా రౌడీ షీట్స్ అన్ని కూడా తీయిస్తాము, కేసులన్నీ కూడా తీయించేస్తామని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆయన కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు నేను మీకు ఇప్పుడు వినిపిస్తానన్నా. కాన్ఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు కేసు. అది జనరల్ గా డిసెంబర్ లో తీసేస్తారు. డిసెంబర్ లో రౌడీ షీటర్స్ అన్ని కాదు, మళ్ళీ అన్ని అనుకో బాగుంది. రౌడీ షీటర్స్ లో పెట్టింది జనరల్ గా డిసెంబర్ లో అటాక్ ఏమైనా మేము పెట్టుంటే 24 అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల నేను ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాను. ఈ విషయం అసలు మీకు చెప్తామని ఆల్రెడీ 3-4 నా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీ గారికి చెప్పాను. మిగతా కూడా మీరు కోఆర్డినేటర్ ఇచ్చిన పర్వాలా, లేదంటే వంశీగా ఇచ్చిన పర్వాలా, ఆన్లైన్ లో కూడా పెట్టండి. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, మీరు మంత్రి నారాయణ గారే మాట్లాడారని ఖచ్చితంగా రూఢి చేస్తున్నారు. అంటే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరి వాయిస్ అయినా అలాగే దింపేస్తున్నారు కదా, మరి అది నారాయణ గారే మాట్లాడారు అని మీరు ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు? అంటే మీ మైలేజ్ కోసం మీరు మాట్లాడుతున్నారేమో. నేను ఎప్పుడు ఫాల్స్ అలిగేషన్ చేయను. నేను 100% ఆయన ఎక్కడో ఇతర దేశాల్లో కూడా లేరు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు నెల్లూరులో ఉన్నారు. ఆయన ఏదైతే ఇచ్చినాడో ఆడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినారో, మనం నిన్న ఉదయాన్నే నేను బయట దాన్ని పెట్టడం జరిగింది. నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసినాను. ఈ రోజు దాకా వాళ్ళు ఎవరు కూడా అది మాది కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారని ఎవరు కూడా అనలేదు. అది వాస్తవం, అది దాంట్లో డౌట్ లేదు. నేను మీకు ఆడియో కూడా పెడతాను ఇప్పుడు. 100% ఆయన అన్నమాట అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు రౌడీ షీటర్స్ విచ్చలవిడితనం నెల్లూరులో విపరీతంగా పెరిగిపోయింది. 300-400 రూపాయలకు కూడా
పీకలు కోయడం, తలలు పగలు కొట్టడం, ఇవన్నీ కూడా మాకు డైలీ రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఆయన ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన 7 రోజుల నుంచి 15 రోజుల లోపల అతని మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా వెరిఫై చేసి లాస్ట్ 2 years లో అతనికి ఎక్కడ కూడా రిమార్క్స్ లేవని చెప్పి ఆయన ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి దాన్ని డిఎస్పీకి ఇవ్వాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ ఇచ్చినటువంటి దాన్ని సిఐ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని ఆయన డిఎస్పీకి ఇవ్వాల్సి వస్తుంది. డిఎస్పీ వచ్చిన తర్వాత ఆయన 7 days నుంచి 10 days లోపల ఈ సిఐ పంపించినటువంటి రిపోర్ట్ ని మళ్ళీ క్రాస్ వెరిఫై చేసి అవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి అనుకుంటే దాన్ని మళ్ళీ ఎస్పీ గారికి సబ్మిట్ చేయాలి 7 to 10 days లోపల. ఎస్పీ గారి దగ్గరకు వచ్చిన తర్వాత 1 week టైం లోపల దాన్ని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని వాటిని క్లియర్ చేయాల్సింది ఉంటది. అంటే ఎట్లయినా మినిమం వాళ్ళ నడవడిక సమాజంలో ఇటీవల వాళ్ళ నడవడిక కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, దాన్ని బట్టే కదా ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు. అంటే నారాయణ గారు అనుకున్నంత మాత్రం రౌడీ షీట్ లో ఇంకోటి ఎత్తేయలేరు కదా. అదే నేను చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక రౌడీ షీట్ ని మనము తీసేయడానికి సుమారుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్పీ క్లియర్ అయ్యేదాకా 21 రోజుల నుంచి 30 రోజుల సమయం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే నారాయణ గారు 28వ తారీఖున కాన్ఫరెన్స్ కాల్ పెట్టి డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ రౌడీ షీట్స్ అన్ని కూడా తీసేసే అవకాశం ఉంది. జనరల్ గా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ లో ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయి. నాకు గనక మీరు ఈ రోజు నైట్ లోపల గనక మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఏదైతే రౌడీ షీట్స్ ఉన్నాయో వాటిని గనక నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఎస్పీతో పర్సీవ్ చేసి వాటిని డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 4 days లోపల వాటన్నిటిని కూడా క్లియర్ చేయిస్తానని చెప్పి చెప్పారు. నేనేమంటాను అంటే ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళకి చెప్పారా, వైసీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించారా? నారాయణ గారు చెప్పింది అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ ఇన్ఫర్మేషన్ కనుక నాకు ఇస్తే ఆ రౌడీ షీట్స్ నేను తీయించేస్తానని చెప్పి ఆయన చెప్పారు. దాని కింద వైసీపీ వాళ్ళని ఎప్పుడు వైసీపీ వాళ్ళు మా పార్టీలోకి వస్తే మీ పైన కేసులు తీసేస్తానని లేదు. లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మీద ఉండే రౌడీ షీట్లని తీయిస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆ కాల్ రికార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆయన కాన్ఫరెన్స్ కాల్లో సుమారుగా 3000 మంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ప్రతి కార్యకర్త నాయకుడు కూడా రికార్డింగ్, దాన్ని ఆటోమేటిక్ రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయిన తర్వాత అది పబ్లిక్ లోకి వచ్చేసింది. పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత మనం దాన్ని బయట తీసుకొని వచ్చినాం. అంటే వాళ్ళలోనే ఇంటి దొంగలే రికార్డ్ చేసి మీకు అంటే మీకు కావాల్సిన వేగులు అక్కడ ఉన్నారనమాట. మీ నిఘా వ్యవస్థను అక్కడ పెట్టారు, వాళ్ళలో ఇంటి దొంగలు ఉన్నారు. ఆ ఇంటి దొంగలు దాన్ని రికార్డ్ చేసి మీకు పంపించారు. వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు ఏంటి మీరు నెల? అట్లాంటిదేం లేదన్నా. మీరు లేదు, అంత పర్ఫెక్ట్ గా కాన్ఫరెన్స్ లో అంతా నమ్మకస్తులు ఉంటారు అందరూ కూడా. వాళ్ళ మంచి కోసమో ఇంకోటి మాట్లాడి ఉంటారు నారాయణ గారు. దాన్ని రికార్డ్ చేసి మీకు అందించారంటే ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి ఆ నెల్లూరు ఇన్ఛార్జికి అంటే నెక్స్ట్ పోటీ చేయబోదు నారాయణ గారి మీద పోటీ చేసేది మీరే అంటున్నారు కదా, మీకు అందించారంటే మీరు ఎంతమంది వేగులం పెట్టారు ఏంటి నారాయణ గారి చుట్టూ? అన్న నేను ఒకటి చెప్తాను, ఇది పొలిటికల్ పార్టీ అనిన తర్వాత మనకు ఒక 100 మంది కనుక మన దగ్గర ఉంటే ఒకరో ఇద్దరో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ కమిటెడ్ గా కాకుండా ఏదో ఒక బాధలో సాధకాలు ఏదో ఒకటి ఉంటాయి. సో ఇప్పుడు 3000 మందిని మీరు కాన్ఫరెన్స్ లో కాల్లోకి తీసుకుని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ అయితే మనం ఒకసారి నోరు తెరిచి మాట్లాడిన తర్వాత అది మన మాట కాదు. సో అది డెఫినెట్ గా అది బయట లీక్ అవుతాయి. సో ఇది కూడా సేమ్, అది కారణాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అందులో చాలా దారుణాలు నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఓకే, ఈ పరిణామాల గురించి మాట్లాడుతూ ఒక విషయం ఇక్కడ, ఒక మంత్రి, ఒక రాష్ట్ర కీలకంగా ఉన్న మంత్రి మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి బయటకు రిలీజ్ చేయడం కూడా క్రైమ్ కాదంటారా? అంటే 1-to-1 రికార్డింగ్స్ కాకపోవచ్చు. మీరు పబ్లిక్ అంటే 3000 మందితో మీరు టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు, అది ఒక పబ్లిక్ మీటింగ్ లాంటిదే. అంటే మీరు కార్యకర్తల నాయకులను ఉద్దేశించి ఒక 3000 మందితో కాన్ఫరెన్స్ లో తీసుకొని అందరితో మాట్లాడుతున్నారంటే అది పర్సనల్ కాల్ కాదు కదా. పర్సనల్ కాల్ వేరు, ఇది మీరు లీడర్స్ అందరినీ కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని మాట్లాడితే అది ఒక పబ్లిక్ మీటింగే. పబ్లిక్ మీటింగ్ లో మీరు ఒకసారి మాట్లాడిన తర్వాత పబ్లిక్ లైఫ్ లో మీరు ఉన్న తర్వాత డెఫినెట్ గా దాన్ని అందరూ కూడా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరు తప్పైతే తప్పనే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, కరెక్టే చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పేదంతా బాగానే ఉంది. మీరు నా ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి కూడా రౌడిజం పెరిగిపోయింది, 200-300కే పీకలు కోసేస్తున్నారు, కుత్తకలు కోస్తున్నారు, అది ఇది అంటున్నారు కదా. అంటే అది ఇప్పుడు ఏమైనా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే ఉందా? అంటే వైసీపీ సర్కార్ 2019-24 వరకు కూడా నెల్లూరు జిల్లాలో కావచ్చు, నెల్లూరు నగరంలో కావచ్చు, అంతా స్వామీజీలు, అంతా సాధువులు, సాధు పుంగవులు వీళ్ళే ఉండేవారు. అంతా ఎప్పుడు రౌడీజం కావచ్చు, గంజాయి కావచ్చు, ఏమి లేదా?
అంత తపస్సు చేసుకుంటూ కూర్చుండే వాళ్ళు, అందరూ కూడా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళు మీ హయాంలో? లేదన్నా, ఇక్కడ నేను చిన్న మాట చెప్తాను. ఏంటంటే మీరు ఒకసారి రికార్డ్స్ తెప్పించుకొని చూడొచ్చు. మేము ఇన్ని రోజుల నుంచి నెత్తినోరు కొట్టుకొని చెప్తా ఉండేది కూడా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు రెగ్యులర్ గా జరుగుతా ఉన్నాయి. ఇది వాస్తవం. మొన్న చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు కదా. మనం వేరే వాళ్ళు మాట్లాడి, నేను ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడమన్నది కాదు. చంద్రబాబు నాయుడు గారే ఇటీవల కాలంలో నెల్లూరు రౌడీస్ అని గడ్డ లేడీ డాన్లు కూడా తయారు అయినారు, లేడీసే అక్కడ పీకలకు వస్తా ఉన్నారు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కూటమి సర్కారు వచ్చిన తరువాత చెప్పలేదు కదా నెల్లూరు అడ్డ అంటే అనాదిగా అలా వస్తుంది. అది అంటే లేడీ డాన్, గంజాయి డాన్, అరవ కామాక్షి కావచ్చు. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు లేరు వాళ్ళు, ముందు నుంచి తయారై అలా ఉన్నారు. గతంలో అరవ కామాక్షి మీ పార్టీలోనే కదా ఉండింది, మీ పార్టీ పెంచి పోషించిన ఆమె కాదా, ఆమె గంజాయి డాన్ని. ఆ తర్వాత కదా ఆమె పార్టీ ఫిరాయించారు. ఆమె కూటమి సర్కారు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వైసీపీతో ఇక పని లేదు, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలంటే అధికార పార్టీతో నేను ఉండాలి అనేది కూటమిలోకి వచ్చి టీడీపీలోకి జాయిన్ అయింది. మీరు అధికారంలో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరవ కామాక్షి మీతో జత కట్టి నడిచారా లేరా? అప్పుడు మీరేం చేశారు? మళ్ళా నేను దానికి చెప్తున్నానన్నా, ఒకటి చంద్రబాబు నాయుడు గారు చిన్న అవకాశాన్ని కూడా వదులుకునే వ్యక్తి కాదు. అలానే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఒకటి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ వ్యక్తులు ఎవరైనా కూడా, అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2019-24 మధ్యలో కూడా గంజాయి అమ్మకాలు ఇదే విధంగా ఉండడం కానీ, లేదనుకుంటే ఇదే విధంగా హత్యలు జరుగుతా ఉన్నప్పుడు కానీ, మేము ఈ విధంగా మాట్లాడుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా అనుండేవాళ్ళు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నెల్లూరు జిల్లా ఇట్ అయిపోయిందని మాట్లాడుండేవాళ్ళు. కానీ వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే అది ఆన్ రికార్డ్స్ మనకంతా కూడా అవైలబిలిటీలో ఉండే రికార్డ్స్ ప్రకారం నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేట్ విచ్చలవిడితనం పెరిగింది కేవలం 2024 తర్వాత మాత్రమే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే. ఇది సత్యం. అలా కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనుకుంటుంటే ఇక్కడ ఉండే టీడీపీ లీడర్స్ అందరూ కూడా మాట్లాడి ఉండేవాళ్ళు. ఈ రోజు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నది ఒకటి. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మీరు చెప్పిన దాంట్లో ఈ లేడీ డాన్ల విషయం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. అయితే ఈ లేడీ డాన్లు గతంలో వైఎస్ఆర్సీపీతో అనుబంధం ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటున్నా, చాలా మంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేరడం కానీ, ఆ అసోసియేట్ గా ఉండడం కానీ న్యాచురల్ గా జరగొచ్చు కొన్ని దగ్గర, నేను కాదని చెప్పట్లా. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లేడీ డాన్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎక్కడ కూడా అరాచకాలు చేసినట్టుగా ఎక్కడా కూడా మీరు పేపర్ కటింగ్స్ కానీ ప్రెస్ వాళ్ళని కానీ అడగచ్చు. ఈ కామాక్షి అనే పేరైతే నేను ఇప్పుడే విన్నాను. ఇంత అరాచకంగా ఆమె చేసింది, ఈ మధ్య కాలంలో హత్యలు చేసింది అని. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆమె అఫిలియేటెడ్ గా ఉన్నా ఎక్కడా కూడా ఇటువంటి చేసినట్టుగా ఎక్కడ మనం చిన్న మీడియాలో చూడడం కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడ లేదు. కంట్రోల్ కానీ అంటే ఒకటే ఇక్కడ మనం అనొచ్చు, అరవ కామాక్షి ఇప్పుడు తెర మీదకి రావడానికి కారణము అప్పుడు మీ ప్రభుత్వంలో ఆమెను ప్రోత్సహించారు, అందుకే ఆమె బయటికి రాలేదు. ఇప్పుడు అరవ కామాక్షి ఆగడాలకు చెక్ పెట్టడానికి అతను సిపిఐ నాయకుడు తెర మీదకి వచ్చాడు, అధికార పార్టీలో కొంతమంది అతనికి సపోర్ట్ చేశారు అనుకోవచ్చు కదా. ఆమె ఆగడాలకు చెక్ పెట్టడానికి రావడంతోనే సిపిఐ నాయకుడు పెంచలైన హత్య చేసింది అనుకోవచ్చు కదా. మీరు అప్పుడు చూసి చూన్నట్టు పోయారు కాబట్టి ఆమె వ్యాపారము సజావుగా సాగిపోయింది, హ్యాపీగా ఉండింది. ఇప్పుడు ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారాడు కాబట్టి పెంచలైన చంపింది అనుకోవచ్చు, అంతే కదా. అదేనండి. ఇప్పుడు కామాక్షి కావచ్చు, లేకుంటే ఇంకా ఇట్లాంటి జెంట్స్ లో కూడా చాలా మంది ఉండొచ్చు. వీరందరిని కూడా నేనేమంటానంటే గతంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు కూడా చేసి ఉండొచ్చు అన్న, కానీ ఎప్పుడు కూడా ఆ రోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా మెయింటైన్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి తప్పించుకొని ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఎలివేటెడ్ అఫెన్సెస్ చేసినట్టుగా కానీ, ఎవరైనా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినట్టుగా కానీ ఎక్కడా లేవు. బెయిల్ కోసము పెరోల్ కోసం లెటర్ ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా అప్పట్లో. శ్రీకాంత్ అనే వ్యక్తి ఆయన మొదటి నుంచి కూడా కొంత ఈ సందర్భంగానే ఇట్లానే జరుగుతూ ఉంటది. సో అంటే ఇప్పుడు నేనేమంటానంటే బెయిల్ కి ఒక లెటర్ అడిగితే వచ్చి వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నప్పుడు బెయిల్ కి లెటర్ ఇవ్వడం అని అన్నది దాన్ని చూసి అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన తప్పని కూడా నేను అనుకున్నాను. వాళ్ళ దగ్గర మనం తప్పులు చేయించడం కానీ, వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు రక్షించడం కానీ చేస్తే తప్పు అవుతుంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కి సంబంధించి వాళ్ళ పేరోల మీద
అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పెరోల్ మీద బయటకు రావడానికి మనం ఒక రికమెండేషన్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం అనేది తప్పు కాదు. ఇప్పుడు నేనేమంటానంటే నారాయణ గారు రికమెండ్ చేయడానికి కూడా నేను తప్పు పట్టట్లేదు రౌడీ షీటర్స్ ని రిలీవ్ చేయడానికి. ఆయన చెప్తా ఉండేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గనక పెట్టుంటే రౌడీ షీట్లు ఉంటే వాళ్ళనే నేను బయట తీసుకొని వస్తానని చెప్పి మాట్లాడాడు. ఇట్లా ఒక ఇది మామూలు జరిగే రివాజే కదా ఇది. అంటే ఏ ప్రభుత్వ అధికారులు వాళ్ళపైన వాళ్ళ పార్టీ నాయకులపైన బనాయించిన అక్రమ కేసులు ఈ రౌడీ షీట్లు అన్ని ఎత్తివేస్తుంటారు, అది మామూలే కదా. ఇప్పుడు నెల్లూరులో మీరు చేయలేదంటారా? మీ ప్రభుత్వంలో మీరు చేయలేదంటారా? లేదన్న, అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటాయేమో కానీ ఇంత అఫెన్సెస్ జరగడం అన్నది పబ్లిక్ కి ఇబ్బంది కలిగే విధంగా సామాన్యుడు రోడ్డు మీద తిరగలేని పరిస్థితిలో నెల్లూరులో గతంలో ఎప్పుడు లేదు. అది ఆ రోజు మీరే అలాగే మీరే తొలిలోనే మొదళ్లలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారి అందరినీ కట్టడి చేసి ఉండి గంజాయి మూకను తరిమి కొట్టుంటే ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. గంజాయి వ్యాపారం స్టార్ట్ అయింది 2024 తర్వాత. నేను మొన్న మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను ఎందుకు 2024 నుంచి నేను ఎలా చెప్పగలుగుతా ఉన్నానంటే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పినాను. వైజాగ్ లో ఈ గంజాయి సంబంధించి అక్కడ ఒరిస్సా నుంచి అక్కడికి ఎక్కువ తీసుకురావడం కానీ అక్కడ బిజినెస్ జరుగుతా ఉంటే అక్కడ జైలులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇంటర్ ట్రాన్స్ఫర్స్ చేసినారు జైల్స్ నుంచి. అంటే వైజాగ్ రాజమండ్రిలో ఉండే గంజాయి బ్యాచ్ అంతా కూడా నెల్లూరు జైలుకి తరలించినారు. నెల్లూరు జైలు కొంచెం విశాలంగా ఉంటది, ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటదని. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది స్థానిక ఖైదీలందరినీ కూడా చిన్న చిన్న ఖైదీలందరినీ కూడా ఆ బిజినెస్ ను వాళ్ళకి అలవాటు చేయించి వాళ్ళు ఇప్పుడు 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ ట్రాన్స్ఫర్స్ లో ఆ గంజాయి బ్యాచ్ నెల్లూరు జైలుకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఒక ముఠ వీళ్ళందరూ బయట వచ్చి ఈ రోజు విచ్చలవిడిగా సుమారుగా ఈ రోజు మనకు నెల్లూరు జిల్లాలో 300 మంది డైరెక్ట్ గా ఈ డోర్ టు డోర్ ఎవరికి కావాలంటే ఫోన్ చేస్తే వాళ్ళకి గంజాయి ఇచ్చే వ్యాపారం తయారైంది 2024. ఫోన్ నంబర్లు మీతో ఉన్నాయా? వాళ్ళ అడ్రస్లు మీతో ఉన్నాయా? రఫ్ గా అంటే మనకి ఇచ్చినటువంటి సోర్సెస్ డేటా ప్రకారం నంబర్ చెప్పగలమే కానీ పేర్లు ఎలా 300 మందిని అంత అక్యురేట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితత్వమైన ఒక ఫిగర్ 300 మందిని ఎలా చెప్తున్నారు? అదేదో మీరు దగ్గర నుండి చూసినట్టుగా ప్రతి ఒక్కరితో మాట్లాడినట్లుగా చెప్తారు. ఏదైనా ఒక ఏజెన్సీని పెట్టారా మీరు వాళ్ళకి సంబంధించి? ఇక్కడ నెల్లూరు నగరం మొత్తం మీద 54 డివిజన్స్ ఉన్నాయని మేము కొన్ని ఏరియాస్ తీసుకున్నాం. ఆ ఏరియాస్ లో సుమారుగా ఒక్కొక్క డివిజన్ లో 4 నుంచి 5 వరకు డోర్ డెలివరీ చేయడానికి 2 వీలర్స్ ను ఉపయోగించుకొని చేయడానికి ఉన్నారు. ఒక 5 మంది 4 ఒక్కొక్క డివిజన్ లో ఇలాంటి వ్యాపారం చేస్తా ఉన్నారు. వాళ్ళకి 20 ప్యాకెట్లు రోజుకి ఇవ్వడం కానీ ఒక్కొక్క ప్యాకెట్ మీద వాళ్ళకి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఒక ప్యాకెట్ మీద వాళ్ళకి కమిషన్స్ ఇస్తా ఉన్నారు. ఇట్లా 4-5 మంది ఒక్కొక్క డివిజన్ లో చేస్తా ఉన్నప్పుడు 50 డివిజన్లకు సంబంధించి 200 నుంచి 300 మంది, అంటే 300 మంది అని అనుకున్నాం మేము. 54 డివిజన్స్ కొన్ని శివారు ప్రాంతాల్లో కలిపి సుమారుగా ఆన్ యావరేజ్ ని మేము ఒక డివిజన్ 2 డివిజన్ల శాంపుల్స్ తీసుకుంటే 5-6 మంది దాకా కూడా ఉన్నారు. కాబట్టి 300 మంది మనకు మొత్తం మీద నెల్లూరు సరౌండింగ్ శివారు ప్రాంతాల్లో మొత్తం మీద ఒక 300 మంది వ్యాపారం చేస్తా ఉన్నారు. పొలిటికల్ సర్వేనండి శాంపుల్స్ తీసుకోవడానికి? అంటే పొలిటికల్ సర్వే ఎవరైనా శాంపుల్స్ తీసుకోవడానికి ఈ సెక్షన్ లో ఈ వార్డులలో ఈ సెక్షన్లతో ఇంత శాంపుల్స్ తీసుకున్నాం దీన్ని బట్టి మనకి ఇది తెలుస్తోందని శాంపుల్స్ తీసుకోవడానికి? అన్న నేను ఇక్కడ గడిచిన 1.5 సంవత్సరం నుంచి నేను ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఒక ప్రెస్ మీట్ కి సంబంధించి ఒక 1 మంత్ దాని మీద స్టడీ చేస్తాను. అందరి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా నేను డేటా తీసుకొని ప్రతి దానికి కూడా సాక్ష్యాలతోనే నేను ఇంటర్వ్యూస్ పెట్టినాను. ఆ విషయం లోకల్ గా ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అట్లా నేను ఈ గంజాయి మీద పెట్టేటప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆ డేటా కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా చేస్తున్నారో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి వాటన్నిటిని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ విషయాల్లో కొంచెం ఒక 5% 10% అటో ఇటో ఉంటుందేమో కానీ యాక్యురేట్ గా సుమారుగా 300 అటో ఇటోగా నెల్లూరులో అమ్ముతా ఉండడం, ఒక్కొక్కరు 20 ప్యాకెట్లు అమ్మడం యావరేజ్ న సుమారుగా రోజుకు ఒక 6000 ప్యాకెట్లు సేల్స్ అన్నది జరుగుతా ఉంది. అంటే 6000 మంది మినిమం అంటే కన్స్యూమ్ చేసే పరిస్థితి ఈ రోజు మనం ఉంది. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని కనిపెట్టలేకపోయారా? గంజాయి 100% ఇదంతా కూడా ఒరిస్సా నుంచి మొత్తం ఇంపోర్ట్ అవుతా ఉందన్న. ఒరిస్సాలో అక్కడ మామూలుగా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరూ కూడా దాన్ని అక్కడ అది తప్పు కాదు, అక్కడ దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి మనకు వైజాగ్కి వస్తా ఉంది. వైజాగ్ లో దాన్ని కొంచెం మార్కెటింగ్ చేసి సుమారుగా 30,000 నుంచి 35,000 రూపాయలు ఒక్కొక్క కేజీ వాళ్ళు మనకి ఇక్కడ స్థానికంగా ఉండే డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వాళ్ళు సుమారుగా ఒక 10 మంది దాకా నెల్లూరులో ఉన్నట్టుగా మనకి అంచనా ఉందన్న. వీళ్ళకి సుమారుగా 30,000 నుంచి 35,000 ఒక కేజీ లెక్కన వాళ్ళు ఇస్తా ఉన్నారు. అంటే ఒరిస్సాలో ఉండే పేదలు ఇక్కడికి పంపితే ఆంధ్రాలో ఉండే ధనవంతులు గంజాయి తీసుకుంటున్నారు అంటారా? ధనవంతులు కూడా తీసుకుంటున్నారన్న. నేను వాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు దాన్ని తాగి కమ్మని ఇళ్లలో పడుకుంటే వచ్చిన పెద్దగా నష్టం కూడా ఏం లేకపోవచ్చు, తీసుకునే తప్పునే కాదనట్లే.
కానీ దాంతో పాటు చీప్ లిక్కర్ కూడా తీసుకొని అఫెన్సివ్ వాళ్ళకి వస్తుంది. అంటే ఆ గంజాయితో పాటు లిక్కర్ తీసుకునే వాళ్ళలో మిగతా గంజాయి తీసుకునే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎక్కడో ఒక దగ్గర ప్రశాంతంగా ఇళ్లలో తలుపులు వేసుకునో లేకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉండిపోతుంటారు. కానీ వీళ్ళల్లో ఈ గంజాయి లిక్కర్ తీసుకున్న తర్వాత వీళ్ళ సొసైటీలోకి వచ్చేసి వీళ్ళల్లో ఆ క్రైమ్ నేచర్ అనేది వాళ్ళలో బయటపడతా ఉంది. సో అట్లా మనకి నెల్లూరులో తయారవుతా ఉన్నారు. మీరు ఒక అధ్యాపకుడు కాబట్టి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ గారు. ఒక క్వార్టర్ మందు తాగితే ఎంత కిక్ వస్తుందో నాకు తెలుసు, ఎంత కిక్ వస్తుందో దానికి సమానంగా ఎంత గంజాయి పీలిస్తే అంత కిక్ వస్తుందో ఏమన్నా మీకు ఐడియా ఉందా? గంజాయి అంటే నేను విన్నది ఏంటంటే గంజాయి తీసుకున్న వాళ్ళలో కొంచెం అన్కాన్షియస్ అంటే వాళ్ళలో ఉండే ఎంత మోతాదులో గంజాయి అంటే ఒక బీడీ ద్వారానో సిగరెట్ ద్వారానో ఏదైనా పెట్టుకోవాలి అంటే గంజాయి అంటే ఉక్కలాగా పీలుస్తారు కదా, అలా ఏదైనా పీల్చినప్పుడు ఎంత మోతాదులో పీలిస్తే వాళ్ళకు మత్తు వస్తుంది? అన్న ఒక 50 గ్రాముల ప్యాకెట్ వచ్చి 200 నుంచి 300 రూపాయలు లెక్కన అమ్ముతున్నట్టున్నారు అన్న. ఒక్కొక్క 50 గ్రాములది వచ్చి వాళ్ళకి సుమారుగా 5-6 సిగరెట్లకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఒక్కొక్క సిగరెట్ ఒక 50-60 రూపాయలు. వాళ్ళు ఒక్క సిగరెట్ తాగేటట్టున్నారు. ఆ సిగరెట్ తో మత్తు వస్తుందంటారా? మత్తు కాదన్నా, నేను విన్నది, నేను తెలుసుకున్నది ఏంటంటే ఆ సిగరెట్ తాగినప్పుడు వాళ్ళల్లో మామూలు పరిస్థితుల్లో కనుకైతే వాళ్ళేదో శివార్లలో ఎవరు మనుషులు లేని చోట వాళ్ళు ఒక పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటా పాటలు పాడుకుంటా ఉంటారంట గంజాయి తాగే వాళ్ళు. ఇది పురాతన కాలం నుంచి కూడా అది ఉన్నట్టుంది మన ఇండియా కల్చర్ లో కూడా. ఎక్కడో కొంతమంది ఋషులు అట్లాంటి వాళ్ళు కూడా ఏదైనా కొంత తీసుకున్నట్టుగా చెప్తారు. అయితే ఇప్పుడు ఏమైందంటే దీంతో పాటు లిక్కర్ తీసుకున్న వాళ్ళలో క్రైమ్ నేచర్ బయటపడతా ఉంది. అంటే వాళ్ళు పబ్లిక్ సొసైటీలోకి వచ్చేస్తా ఉన్నారు. గంజాయి తీసుకొని మందు తీసుకొని సొసైటీలోకి వచ్చి విచక్షణారహితంగా ప్రవర్తించే విధంగా వాళ్ళ మనస్తత్వం తయారవుతా ఉందని. ఆ టైంలో వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాలకు ఒక 200 రూపాయలు 300 రూపాయలు బిర్యానీకి గిర్యానీకి కావాలన్నా కూడా రోడ్లలో పోయే వాళ్ళని ఆపడం, వాళ్ళ కనుక ఇవ్వకపోతే వాళ్ళ తలకాయలు బగలు కొట్టడం, పీకలు కోయడం అనేది ఇప్పుడు మనకు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక మార్పు అన్నది అంటే గంజాయి తాగిన వాళ్ళు ఎక్కడ శివారు ప్రాంతాలలో వాళ్ళు అక్కడక్కడ చెట్ల కింద ఉండాల్సిన వాళ్ళు అది తాగి మందు తాగి రోడ్ల జనారణ్యాల్లో తిరుగుతున్నారు అంటారు. తిరుగుతా నేరైపోతుంది అంటే నాతో పాటు 10 మంది ఉంటారు, అది సాధ్యం కాకపోవచ్చు. కానీ సామాన్య ప్రజలైతే మాత్రం చాలా బాధపడతారు. బయట ఒక చిన్న ప్రచారం జరుగుతుంది, చిన్న ప్రచారము. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం ధరలు పెంచేయడంతోనే ఎక్కువ మంది గంజాయికు బానిసలైపోయారు. మత్తుకు ఏదైతే మద్యం తీసుకొని మత్తుకు బానిసైన వాళ్ళంతా కూడా ఆ మద్యం రేట్లు పెరిగిపోవడంతో ఆ డబ్బులు చెల్లించలేక గంజాయిని తీసుకొని గంజాయి మత్తులో తోలిపోవడం అనేది నేర్చుకున్నారు. ఈ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని ఇప్పుడున్న టీడీపీలోని కొంతమంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు దానికి? లేదన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఒక అసత్యమైనటువంటి వాదన. నేను ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, కోవిడ్ టైంలో సుమారుగా 50 రోజుల నుంచి 60 రోజుల పాటు లిక్కర్ షాప్స్ కానీ అన్ని కూడా క్లోజ్ అయినాయి, బ్యాన్ అయినాయి. కానీ ఆ టైంలో కూడా ఈ గంజాయి అన్నది కొంత అందుబాటులో ఉంటుండిందంటే జనాలందరికీ కూడా. ఆ 50-60 డేస్ అంటే ముందు తాగే వాళ్ళకి ఆ రోజుల్లో ఆ కోవిడ్ టైంలో కొంత గంజాయి అన్నది వాడకం జరిగింది అని అన్నది అది టోటల్ గా జరిగినట్టుంది అని అనేది చాలా మంది చెప్పేది. ఆ తర్వాత రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గంజాయి వాడకం కానీ, నెక్స్ట్ గంజాయి తీసుకున్న తర్వాత హత్యలు చేయడం కానీ, గంజాయి వాడకం తర్వాత ఎక్కడైనా జనాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి కానీ ఒక నెల్లూరే కాదు బయట కూడా ఎక్కడ కూడా జరిగినట్టుగా మనం ఎక్కడ కూడా వినలా. ఎవడన్నా పాత రోజుల నుంచి గత 100 ఏళ్ల నుంచి కూడా ఆ గంజాయి తాగేవాడు ఎవడన్నా ఉంటే వాడు శివారు ప్రాంతాల్లోకి వెళ్ళి చెట్ల కింద కూర్చొని ఆడే తాగి బయట వచ్చిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా అరాచకాలు అయితే ఎక్కడ కనపడలేదు. ఒకటే రోజు అప్పుడు జరుగుతుండొచ్చు, ఎప్పుడు జరుగుతుండొచ్చు. కానీ ఈ రోజు 2024 తర్వాత దీన్ని శృతి మించి ఏదైతే గంజాయి తీసుకోవడం ఎక్కువై వాళ్ళు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈ రోజు రౌడీ షీటర్లుగా ఉన్నా కూడా వాళ్ళు భయపడట్లా. ఎందుకంటే అది కూడా ఒక క్రేజ్ గా ఫీల్ అవుతా ఉన్నారు. రౌడీ షీట్ ఉంటే ఏమైతుంది, ఇంకొంచెం దందాలు చేయొచ్చు, మధ్యస్థాలు చేయొచ్చు, రికగ్నైజ్ చేస్తారు, రాజకీయ పార్టీ నాయకులు మనల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు అనే పరిస్థితులు ఈ రోజు రౌడీ షీటర్లు నెల్లూరులో తయారైపోయినారు. విచ్చలు పెడతాను, ఏమవుతుంది, రౌడీ షీట్ పెట్టుకోండి, ఏం చేస్తారు, నాకు అధికార పార్టీ అంటుంది అనే పరిస్థితి రోజు మనం నెల్లూరులో చూస్తా ఉన్నాం. ఇటువంటి దారుణ పరిస్థితులు అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్న నాయకులు పార్టీని బలోపేతం చేసుకోవడానికి, క్యాడర్ని పెంచుకోవడానికి
క్యాడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించి మరింత బలోపేతం చేసిన ప్రయత్నిస్తారు. ఇందులో నారాయణ గారు చేసిన తప్పేంటి? అవును, గత ప్రభుత్వంలో అక్రమంగా బనాయించిన కేసులు కావచ్చు, రౌడీ షీట్లు కావచ్చు, కొన్ని నిజాయితీగా పెట్టినట్టు ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేసిన వారిపై నిజాయితీ చట్ట ప్రకారం పెట్టినట్టు ఉన్నాయి, కొన్ని ప్రోద్బలముతో ప్రేరేపితంతో పెట్టినట్టు కూడా ఉంటాయి. అలాంటి వాటిని తీసిపిచ్చేస్తాను, నేను తీపించేస్తానని వాళ్ళ పార్టీ క్యాడర్లో ఒక భరోసా ఇవ్వడానికి వాళ్ళకు నారాయణ గారు ఒక మంత్రిగా ఆయన గెలిచాడు కాబట్టి, ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఆయన చెప్పి ఉంటాడు. దాంట్లో మీకు కనిపించే తప్పేంటంటారు? నేను ఒకటి చెప్తానన్నా, ఒక పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాడు అనుకోవచ్చు కదా. నేను దానికే చెప్తున్నాను, ఒక రాజకీయ నాయకుడికి కొంతవరకే మనకు పరిమితులు ఉంటాయన్న. ఏదన్నా కూడా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే మన కింద ఖచ్చితంగా ఆఫీసర్స్ ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా, వాళ్ళన్ని కూడా పర్యవేక్షించి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను ఇక్కడ ఏమంటానంటే, ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా కనుక అటువంటి కేసుని తీసుకొని వస్తే మీరు ఒకటి అలా రెఫర్ చేయొచ్చు, దానికి ఇట్లా దీనికి అక్రమంగా ఉంది, మీరు కూడా ఒకసారి పరిశీలించి చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడమో లేకపోతే ఫోన్ చేసి చెప్పడమో చేయొచ్చు. దాని గురించి కూడా తప్పనట్లేదన్నా. అయితే నేను ఇక్కడ 2 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొని వస్తానన్న. పబ్లిక్ గా అనౌన్స్ చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కనుక ఏదైనా రౌడీ షీట్లు ఉంటే నాకు గనక 2 రోజుల్లో కనుక మీరు ఆ డేటాను కనుక ఇవ్వగలిగితే నేను ఎస్పీతో పరిశీలి చేసి వాటిని తీయిస్తానని చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేయడం అనేది ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. రౌడీ షీటర్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మనకు అన్ని కూడా పోతాయనే నమ్మకాన్ని మనం వాళ్ళకి కలిగించినట్టే. సో ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఫస్ట్ ఇది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి, ఒకవేళ ఒక ఎడ్యుకేటెడ్ గా మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు మీరు గత ప్రభుత్వంలో ఏదన్నా కనుక తప్పుడు కేసులు పెట్టిందని మీకు అనిపిస్తే ఒక ఆ కేసెస్ మీద ఒక రివ్యూ కోరొచ్చు. మీరు ఎస్పీ గారితో కానీ లేదా డిఐజీ స్థాయిలో కానీ డీజీపీ స్థాయిలో కానీ మీరు ఒక రివ్యూ కోరి ప్రతి కేసును కూడా కొంచెం రివ్యూ చేయండి. ఎక్కడైనా కూడా తప్పుడు కేసులు కనుక పెట్టుంటే వాటిని వాళ్ళకి రిలీవ్ చేయడంతో పాటు ఎవరైతే కేసులు పెట్టినారో, ఈ రోజు కేసులు ఆ రోజు తప్పుడు కేసులు పెట్టింది కూడా అధికారులే ఉంటారు కదా, ఒకరిద్దరినైనా కూడా మీరు పనిష్ చేయగలగాల. తప్పుడు కేసులు పెట్టడం అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని మనము దెబ్బతీసినట్టు కదా. అంటే ఒక వ్యక్తి, మంచి వ్యక్తి మీద కూడా రౌడీ షీట్ ఆ రోజుల్లో ఓపెన్ చేసినారంటే అది పెద్ద క్రైమ్ కదా. అంటే వాళ్ళకి బిడ్డలు ఉంటారు, వాళ్ళ భార్య బిడ్డలు అందరూ కూడా రేపు పొద్దున ఒక మంచి వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, మా తండ్రి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారని 10 మంది కనుక వాళ్ళతో మాట్లాడితే ఎంత అగౌరవంగా ఉంటుంది సమాజంలో. అట్లాంటి జరగచ్చా? మరి నారాయణ గారిని మీకు అనిపించింది, మీరు ఒక ప్రతి కేసు ఆ టైంలో పెట్టినటువంటి రౌడీ షీట్స్ మీద ఒక రివ్యూ పెట్టించండి. రివ్యూ పెట్టించి ఒక ఆఫీసర్ని పెట్టి రిపోర్ట్ తెప్పించుకొని ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టినారో వాళ్ళని రిలీవ్ చేస్తూ, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టినారో రౌడీ షీట్ ఓపెన్ చేయడం అన్నది కూడా తప్పు కాబట్టి ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి అధికారుల మీద కానీ, ఆ అధికారులకు ఎవరైతే ఆదేశాలు ఇచ్చినారో ఒకవేళ మంత్రి గాని ఎమ్మెల్యే గానీ వాళ్ళ మీద కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం మీకు ఉంటది. అంత ట్రాన్స్పరెంట్ గా మీరు చేయండి. తప్పు చేసినట్టు అధికారుల మీదనైనా కూడా ఆ రోజునటువంటి ఎవరైనా పొలిటికల్ గా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి మీ చేతుల్లో ఉంది. అలా కాకుండా 3 రోజుల, కేవలం 3 రోజుల, డిసెంబర్ ఎండింగ్ లోపల 28వ తేదీ మీరు పెట్టి నాకు కనుక డేటా ఇస్తే డిసెంబర్ ఎండింగ్ లోపల 3 రోజుల లోపల నేను ఆ రౌడీ షీట్స్ అన్ని తీపిస్తానని చెప్పి మీరు అంటే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఒక రౌడీ షీట్ ఒకరి మీద ఓపెన్ చేయడం కానీ లేదా ఆ రౌడీ షీట్ ని తీయించడం కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అన్నది కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి నేనేమంటానంటే, అధికారం మన చేతుల్లో ఉంది, పోలీసులు మన మాట వింటున్నారని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మాత్రం అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అన్న. సరే, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఏమనేది అందరికీ తెలుసు. అసలుకి ఎవరి హయాంలో ప్రజాస్వామ్యం పరిడవెళ్ళింది, ఏం కథ అనేది కూడా తెలుసుకోవాలంటే మనకి భవిష్యత్తే నిర్ణయిస్తుంది. చంద్రశేఖర్, చూద్దామని ఒక మంత్రి అనుకున్నంత మాత్రం 1-2 రోజుల్లో రౌడీ షీట్లు కావచ్చు, తర్వాత కేసులు ఎత్తివేయడం అంత ఈజీ కాదు. సరే, నారాయణ గారు చెప్పిన మేరకు ఏ మేరకు మీరు అనుకుంటున్నారు డిసెంబర్ 31 నాటికి ఏ మేరకు కేసులన్నీ ఎత్తివేస్తారు ఏంది? అప్పుడు నిజంగా ఎత్తివేస్తే కరెక్ట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంతా నారాయణ గారు ఉపయోగించి ఇలా చేశారు, చట్ట ప్రకారం ఇది నేరము అని అనుకోవచ్చు. కాకపోతే ఒకవేళ ఇంకా కాలాతీతమైంది అనుకోండి, కరెక్ట్ చట్టపరంగానే ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ పైన పెట్టిన కేసులను చట్టపరంగానే తొలగించారని కూడా మనం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.